షూట్కి వచ్చామన్నమాట. సార్ అన్నయ్య కూడా వచ్చాడు. నీ కష్టానికి ఫలితం దక్కాలంటే రోజు నీ కష్టానికి ఫలితం దక్కాలంటే నువ్వు రోజు వాకింగ్ చేయాలి. అవునా? ఫ్రమ్ కిదర్ టు వేర్? అవునా? ఫ్రమ్ కిదర్ టు వేర్? ఇలా అయితే నీ ములక్కాయ స్పందించినట్టే. మళ్ళొకసారి సంతానం ప్రార్థించినట్టే. ఇలా అయితే నీ ములక్కాయ స్పందించినట్టే. అది స్పందించింది వరకు. అబ్బాయి నిజంగానే అదే కదా, అదే స్పందించింది. ఇలా అయితే నీ మునక్కాయ స్పందించినట్టే, సంతానం ప్రాప్తించినట్టే. ముందు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అసలు నీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నైట్ ఫిట్ అయిపోతుంది. అందుకే ఇండోర్ చేసుకుంటాం. దాంట్లో కూడా ఆఫీస్లో అవుతున్నారు. ట్రైనింగ్ ఆఫీస్లోనా? బయట బ్యాచిలర్ రూమ్ ఉన్నట్టుగా ఆల్రెడీ సెక్యూరిటీ తీసాను. అది అయిపోయింది. చెర్రీ చెర్రీ నీది ఇప్పుడు నీ వీడియో ఇప్పుడు నెక్స్ట్ నువ్వేనా? నవ్వుకుంటాడు. అదే నవ్వుకుంటాడు చూడు, పుట్టు పుట్టు నవ్వుకుంటాడు. కెమెరా వీడియో తీయమంటాడు కానీ వీడియో ఉండడు. అదేమండి పక్క ఉంటాడు. గోవింద్ ఫోటోలు కొంచెం బయటికి ఇట్లనే ఇంకొక 2 నిమిషాలు పెట్టినా ఇంకొక అతను ఇక మరి హాస్పిటల్ ఐసీఏ.
కూర్చొని ఉన్నాను. మీ ఇద్దరు చూస్తున్నారు పేషెంట్ సో మీరు అంటారు నర్స్ డాక్టర్ ములక్కాయ ఓ కాయమ్మా సార్ హాయిగా సార్ ములక్కాయ అని ములక్కాయ కట్ మీరు వచ్చేసి కూర్చున్నారు. నేను మీ ఫైల్ నాకు నర్స్ ఇస్తారు. సో నాకు రిపోర్ట్స్ తీసుకున్నాను. నేను విక్రాంత్ గారు మీ పొలంలో విత్తనాలు తక్కువ వస్తున్నాయి అన్నీ నాకు ఏం మాట్లాడుతున్నా డాక్టర్? నాకు ఎకరం పొలం లేదు, నాకు 1 ఎకరం పొలం లేదు. ఏం మాట్లాడుతున్నా డాక్టర్? నా పేరు 1 సెంటు పొలం కూడా లేదు అని మీరు అంటారు. నేను షాక్ అయ్యి సిస్టర్ బయట పెట్టాను. తనండి మీ 50 మిలియన్ ఉండాల్సిన మనకు 10 మిలియన్స్ మాత్రమే ఉంది సార్ అని మీరు మేమంటారు. ఇప్పుడు మీరు అంటారు కదా అవునా అవునా అందుకే అనుకుంటాను. ఎంత కష్టపడ్డా నా సోదరి ప్రెగ్నెంట్ చేయలేకపోతున్నాను. నా పిల్లల్ని ఎలా అంటే నా వైఫ్ని ఎలా ప్రెగ్నెంట్ చేయాలని డాక్టర్ అని మీరు అంటారు. అప్పుడు నేను అంటాను కదా నీ కష్టానికి ఫలితం ఎలాగైనా తప్పదు కదా, నువ్వు రోజు వాకింగ్ చేయాలని నేను అంటాను. డాక్టర్ నేను రోజు వాకింగ్ చేస్తా అని మీరు అంటారు. అప్పుడు అవునా ఎక్కడ దాకా వైట్ షాప్ దాకా రోజు వాకింగ్ చేస్తుందని నేర్చుకున్నాను అని మీరు అంటారు. అప్పుడు డాక్టర్ నేను షాక్ అయ్యి వాకింగ్ కాబట్టి అమౌంట్ తక్కువ అవుతుంది కాబట్టి సో అప్పుడు నేను మళ్ళీ మనం రియాక్షన్ ఇచ్చి ఇలా అయితే నీకు సంతానం ప్రాప్తించినట్టే, నువ్వు నీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, నీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అప్పుడు అదొక పెద్ద స్టోరీ ఏంటి చెప్తే కాదు చూస్తే అర్థమైంది. నవంబర్ 14న మన మూవీ రిలీజ్ చేయాలి. మీతో పాటు నేను అది ఫ్రేమ్ మీతో పాటు మీరు కూడా వెళ్ళి చూడండి అని అంతా పిల్లలు అని లాస్ట్ పేషెంట్ ఏం మాట్లాడుతున్నా డాక్టర్? నాకు ఎక్కడ పొలం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అది ఎకరం పొలం లేదు ఎటకారం అవునా అది కొంచెం బయట నుంచి వస్తుంది. వచ్చి ఈ ఒక్క షాట్ మళ్ళీ అమ్మాయి జస్ట్ ఇట్లా వచ్చి మీరు డాక్టర్ దగ్గర వచ్చి కూర్చున్నారు. అది ఒకటే కావాలి మనకి. అక్కడ నుంచి నా నుంచి 5 అన్న మీరు కూర్చోండి. ఒక నిమిషం మీరు అన్న దానికి ఇట్లా వస్తుంది కదా, మీరు ఇట్లా వచ్చి ఇట్లా కూర్చోండి. యాక్షన్ మీరు కూర్చోండి అన్న. కూర్చోండి కదా అన్న. మీరు వెళ్ళండి. 50 మిలియన్ ఉండవలసింది అకౌంట్ 10 మిలియన్ మాత్రమే ఉంది. ఓ అందుకేనా ఎంత ట్రై చేసినా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవట్లేదండి. మా వైఫ్ ప్రెగ్నెంట్ అవట్లేదు. షాక్ చేసి ఇద్దాం. 10 మిలియన్ ఉందనగానే చిన్న చిన్న షాక్ యాక్షన్. మీరు ఇట్లా
అందుకేనా నా వైఫ్ ట్రై చేసిన ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. ఎలాగైనా నా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయాలి డాక్టర్. ఓకే బాగుంది. ఫస్ట్ డాక్టర్ 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 ఎలాగైనా నా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయాలి సార్. ఓకే రెడీ. డైలాగ్. అందుకని నా వైఫ్ ఏం చేసిన ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. నేను ఎంత కష్టపడ్డా, అందుకేనా నేను ఎంత కష్టపడ్డా నా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే డాక్టర్. అందుకనే నేను ఎంత కష్టపడ్డా నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. అందుకనే నేను ఎంత కష్టపడ్డా నా వైఫ్ ప్రెగ్నెంట్ బాగా అవ్వట్లేదు. వచ్చింది లేదు. ఓకే రెడీ. రియాక్షన్ మాత్రం ఉండదు. అది వచ్చి డాక్టర్ ఎట్లయినా మీరు చేయాలి డాక్టర్. ఓకే నన్ను డైలాగ్ యాక్షన్ కావాలి, షాక్ కావాలి. టోన్ డౌన్ చెప్పండి. సరే కానీ ఇది కూడా రికార్డ్ నేను డబ్బింగ్ లాగా అదే సరే కంటెంట్ క్రియేటర్స్ రెడీ. డైలాగ్. అందుకే నా వైఫ్ ఎంత ట్రై చేసినా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. డాక్టర్ ఎలాగైనా నా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయాలి డాక్టర్. నేను రోజు వాకింగ్ చేస్తా డాక్టర్. ఎందుకంటే క్యారెక్టర్ ఓకే నేను రోజు వాకింగ్ చేస్తా డాక్టర్. అదే 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 చేయండి అట్లా అవునా ఇక్కడ అవునా వెరీ గుడ్ ఎక్కడ దాకా నేనన్నా అంటే వైన్ షాప్ వరకు వైన్ షాప్ దాకా వైన్ షాప్ దాకా వైన్ వాకింగ్ షాప్ దాకా మందు కొనుక్కోవడానికి వెళ్తాను డాక్టర్. వైన్ షాప్ దాకా వాకింగ్ వెళ్ళి మంది తెచ్చుకుంటా. అంటే వైన్ షాప్ దాకా వాకింగ్ వెళ్ళి మంది తెచ్చుకుంటా. స్మైల్ వచ్చింది మన మందు తెచ్చుకుంటా. అంటే వైన్ షాప్ దాకా వాకింగ్ వెళ్ళి మందు తెచ్చుకుంటా డాక్టర్. అంటే వైన్ షాప్ దాకా వాకింగ్ వెళ్ళి మందు తెచ్చుకుంటా డాక్టర్. నేను షాక్ అయ్యి ఇలా అయితే నీకు సంతాన ప్రాప్తి అదే సంతాన ప్రాప్తి ఇచ్చినట్టే. నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని అదొక పెద్ద కథ. అది తెలియాలంటే November 14 థియేటర్స్ లో సంతాన ప్రాప్తి సినిమా మీరు చూడండి. సంతాన ప్రాప్తి సినిమా మీరు చూడండి. స్పెక్స్ పెట్టుకొని చెప్పేసి పెట్టుకుంటూ యాక్షన్ లో అదొక పెద్ద కథ డాక్టర్. అది తెలియాలంటే సంతాన ప్రాప్తి సినిమాని మీరే చూడండి. November 14 థియేటర్స్ లో సంతాన ప్రాప్తి సినిమా మీరు చూడండి. అంటే మీరు కూడా చూడండి. కానీ చెప్తాను డోంట్ ఫర్గెట్ November 14 చిల్డ్రన్స్ డే సంతాన ప్రాప్తి అని చెప్తాను. కెమెరా రెడీ. అబ్బో అదొక పెద్ద కథ డాక్టర్. అదంతా మీకు తెలియాలంటే November 14 చిల్డ్రన్స్ డే థియేటర్స్ లో సంతాన ప్రాప్తి సినిమాని మీరు కూడా చూడండి. డోంట్ ఫర్గెట్ November 14 చిల్డ్రన్స్ డే సంతాన ప్రాప్తి. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంకొక టోన్ డోంట్ ఫర్గెట్ November 14. ఓకే. అబ్బో అదొక పెద్ద కథ డాక్టర్. అబ్బో అదంతా ఒక పెద్ద కథ డాక్టర్. మీకు అదంతా తెలియాలంటే November 14 థియేటర్స్ లో సంతాన ప్రాప్తి సినిమా చూడండి. మీరు కూడా చూడండి. November 14 చిల్డ్రన్స్ డే ప్లీజ్ వాచ్ సంతాన ప్రాప్తి ఇన్ థియేటర్స్. చిన్న డౌట్ వచ్చింది ఒక్కసారి చిన్న డౌట్ వచ్చింది. మీరు కూడా ఓకేనా? మొత్తం మన సీన్ నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోరా. విక్రాంత్ గారు మీ పొలంలో విత్తనాలు తక్కువ అవుతాం. అదేంటి డాక్టర్, నా పేరు మీద ఒక ఎకరా పొలం కూడా లేదు.
నువ్వు బయటకు 50 మిలియన్స్ ఉండవలసిన మీ స్పమ్ కౌంట్ 10 మిలియన్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే నా ఎంత ప్రయత్నించినా నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. డాక్టర్ ఎలాగైనా నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వాలి డాక్టర్. నీ కష్టానికి ఎలాగైనా ఫలితం ఉండాలంటే నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ మీరు వాకింగ్ చేయాలి అది చేయాలి. నేను నీ కష్టానికి ఫలితం దక్కాలంటే నువ్వు రోజు వాకింగ్ చేయాలి. నేను రోజు వాకింగ్ చేస్తాను డాక్టర్. అవునా? ఎక్కడ దాకా? అంటే వైన్ షాప్ వరకు వెళ్ళి మందు తెచ్చుకుంటాను. ఇట్లా అయితే నీకు సంతాన బాధ్యత అయినట్టే. రేడియేషన్ వరకు ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా రేడియేషన్ టేబుల్ ఉంది ఎక్కడ పెట్టుకో. రెడీ రెడీ ల్యాప్టాప్ మనం పెట్టుకోమంటారా? రేడియేషన్ మనం ఇప్పుడు ఎక్కడ పెట్టుకోండి. టేబుల్ పెట్టుకోవచ్చు. దీనివల్ల సినిమా దీనివల్లే స్మోకింగ్ రా సగం దీనివల్లే కొట్టరా. సరేరా దేనివల్ల పడతారు ఏమి తెలుసుకుంటాం. ఎన్ని తెలియాలంటే నవంబర్ 14 ఇయర్స్ స్మోకింగ్ రా. నువ్వు దీనివల్ల కూడా పిల్లలు పడరా. అరే దీనివల్లే సగం కొట్టరా పిల్లలు. సరేరా దేనివల్ల పడతారు దేనివల్ల పడతారు ఎన్ని తెలుసుకుంటాను. అవన్నీ తెలియాలంటే నవంబర్ 14 థియేటర్స్ లో మా సంతాన ప్రాప్తి సినిమా చూసేస్తాం. స్మోకింగ్ రా దీనివల్ల కూడా పిల్లలు పడరా. సగం దీనివల్లే కొట్టరా. సరేరా దేనివల్ల పడతారు దేనివల్ల ఎన్ని తెలుసుకుంటాను. అవన్నీ తెలియాలంటే
నవంబర్ 14 థియేటర్స్లో మా సంతాన ప్రాప్తి సినిమా చూడండి. చూసేస్తాం. నిఖిల్ అయిపోయిందా? కావాలా? కొంతమంది బాయ్స్ కూడా తిన్నారు. చెప్పు, ఇండైరెక్ట్ గా అవసరం, డైరెక్ట్ చెప్పు అక్క కింద దిగని. అర్థమైందా? డైరెక్ట్ గానే చెప్పు అక్క వెళ్ళిపో కిందకని. మా ఆయన తెప్పలు చూడండి పాపం.
నమస్తే వేరా. మళ్ళీ ఒకసారి దీంట్లో చెప్పండి. అది చెప్పినప్పుడు కొంచెం క్లోజప్లో చేద్దాం. ఇవన్నీ సిగరెట్ మందు చూద్దామని పనిచేస్తాం. అప్పుడు నిజమైన మూడు తర్వాత పిల్లలు తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా బాగుంది. ఇంకొక మంచిగా ఎక్కువగా అంటే ఇంకొక మంచిగా ఏముంది నవంబర్ 14 మనం ఇదే పోయి సినిమా ఫుల్ క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని కూడా తినా, నిన్ను కూడా తినారా? వీడియో తినా? నిన్నే తీస్తా. నిన్ను కూడా తినా? అది వెళ్ళి ఒకసారి మైక్ ఉండేదాంట్లో మైక్ ఈ ఫోన్లో తీసేది నేను డ్రాప్ చేసుకుని చాలా జాబ్ చేయమంటావా? వీడియో మధ్యలో వస్తారండి. చూడు గడపే కాదు చూడు. సిద్ధు నువ్వెందుకు వీడియోకా? ఓకే.
మీకు ఆ లైన్ ఇస్తాను వచ్చిన ఆ లైన్లో వాడేది ఈవిడే కదా అది వచ్చింది బ్రో ఉండండి చూసేద్దాం మీరు అనుకుంటే మీరు చేసి అమ్మి వీళ్ళందరిని అడుగమ్మని కంఫర్టబుల్ లేదండి నవ్వాలంటే మనం అనుకుంటే ఆటోమేటిక్గా నవ్వేస్తాం అన్న మీరు కొంచెం సైడ్ ఫీల్ అవుతారు ఒకసారి చూసుకోండి మీరు చూసుకోండి నవ్వేదండి కూడా సీరియస్ పడిన తర్వాత అప్పుడు మధ్యలో ఆగండమ్మా అసలు ఈ సినిమా ఇప్పుడు నుంచి చూస్తుంది అసలు కథ ఏంటో మీకు తెలుసా లేదు అదేం చెప్పను వెంటనే బీట్ వేసుకున్నాను దగ్గరికి వచ్చి బీట్ ఓవర్లాప్ చేస్తూ ఉంటాను బీట్ అసలు సినిమా ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ కెమెరా చూసి నవంబర్ గురించి ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే మీరు థియేటర్లో చూడగానే వెళ్ళిపోతారు మీరు చెప్పి స్టార్ట్ చేసుకోండి ఒకసారి ఎవరైనా కొంచెం ఇబ్బంది పడకుండా మీరు స్టార్ట్ చేసేయండి వచ్చేదా జస్ట్ రెడీయా అరే నువ్వు ఇట్రా ఫస్ట్ వైరల్ అయిపోవాలి ఆగరా బాబు రెడీ 1 2 3 సైలెంట్ యాక్షన్ అమ్మ అసలు మా సినిమా ఏంటో మా కథ ఏంటో మీకు తెలుసా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా గైస్ సంతాన ప్రాప్తి చేస్తూ నవంబర్ 14 రిలీజ్ అవుతుంది ఎలాంటి చెప్పనిచ్చేలా లేరు మీ పని మీరు చేసుకుంటున్నారు ఇది స్టోరీ అని చెప్పబోతు మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు మధ్యలో మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి ఫేస్ దగ్గరలో ఎవరు చేస్తున్నారు సిద్ధు సిద్ధు సైలెంట్ యాక్షన్ సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరన్న మీ సినిమా సాంగ్ మేము వైరల్ చేస్తున్నాం. ఆపరా అమ్మ అసలు మా సినిమా ఏంటో మా కథ ఏంటో నీకు తెలుసా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ఆపరా గైస్ సంతాన ప్రాప్తి రాస్తూ నవంబర్ 14 రిలీజ్ అవుతుంది వీళ్ళు నన్ను చెప్పనిచ్చేలా లేరు మీ పని మీరు చేసుకోండి అక్కడ కొంచెం సైలెంట్ అవ్వాలి 1 2 3 స్టార్ట్
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు సార్ మీరే సార్ మీ సార్ మేము చేస్తున్నాం అవుతావా ఆపమ్మా మా సంతాన ప్రాప్తి సినిమా నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దాని కథ గురించి కానీ తెలుసుకున్నా వీళ్ళు నా గురించి నన్ను ఏం మాట్లాడట్లేదు. థియేటర్స్లో చూడండి. నవంబర్ 14 సంతాన ప్రాప్తి రస్తు. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు మీరు 6 లైన్స్ ఫినిష్ చేస్తారు కదా. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు సార్ మీరే సార్ మీ సార్ మేము చేస్తున్నాం అవుతావా ఆపమ్మా మా సంతాన ప్రాప్తి సినిమా నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దాని కథ గురించి కానీ తెలుసుకున్నా వీళ్ళు నా గురించి నన్ను ఏం మాట్లాడట్లేదు. థియేటర్స్లో చూడండి. నవంబర్ 14 సంతాన ప్రాప్తి రస్తు. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు 6 లైన్స్ ఫినిష్ చేస్తారు కదా. అప్పుడే 6 లైన్స్ ఫినిష్. 1 2 3 స్టార్ట్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ మీరే సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడానికి బాగా ఆడుతున్నావమ్మా మా సినిమా గురించి. ఒక్క నిమిషం ఆపమ్మా. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? నవంబర్ 14 మా సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ సంతాన ప్రాప్తి రస్తు. మా సినిమా స్టోరీ గురించి ఏమైనా తెలుసమ్మా నీకు? కొంచెం ఒక్క నిమిషం వీళ్ళ ఆపరు. మా సినిమా గురించి నువ్వే. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ మీరే సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడానికి బాగా ఆడుతున్నావమ్మా మా సినిమా గురించి. ఒక్క నిమిషం ఆపమ్మా. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? నవంబర్ 14 మా సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ సంతాన ప్రాప్తి రస్తు. మా సినిమా స్టోరీ గురించి ఏమైనా తెలుసమ్మా నీకు? కొంచెం ఒక్క నిమిషం వీళ్ళు ఆపరు. మా సినిమా గురించి స్టార్ట్. సంతాన రెడీ ఒక నిమిషం. స్టార్ట్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ మీరే సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడానికి మా సినిమా గురించి బాగా చెప్తున్నావమ్మా. మా స్టోరీ ఏంటో తెలుసా నీకు? కొంచెం ఆపమ్మా. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? మా సంతాన ప్రాప్తి రస్తు నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ స్టార్ట్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ మీరే సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడం చూస్తాం సార్ మా సినిమా గురించి బాగా చెప్తున్నావమ్మా. మా స్టోరీ ఏంటో తెలుసా నీకు? ఒక్క నిమిషం ఆపమ్మా. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? మా సంతాన ప్రాప్తి రస్తు నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ 1 2 3 స్టార్ట్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ సార్ మీరే సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడానికి చూస్తాం సార్ థ్యాంక్ యూ. మా స్టోరీ గురించి మా రిలీజ్ డేట్ గురించి ఏమైనా తెలుసా? సంతాన ప్రాప్తి రస్తు నవంబర్ 14 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. సంతాన ప్రాప్తిరస్తు
సౌండ్ ఎక్కువ చేశాను కదా మీరు చెప్పినప్పుడు. 1, 2, 3, start. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తు ఆల్ ది బెస్ట్. సార్ మీరా సార్ మీ సాంగ్ మేము వైరల్ చేయడానికి థ్యాంక్ వస్తాం యూ. సార్. ఆపమ్మా. మా సినిమా రిలీజ్ డేట్ గురించి ఏమైనా తెలుసా నీకు? November 14 థియేటర్స్లో మా సంతాన ప్రాప్తిరస్తు మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తు ఆల్ ది బెస్ట్. November 14th సినిమా సంతాన ప్రాప్తిరస్తు. Start. పెదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది ఇక్కడ రాలా సౌండ్, ఇది రాలా, దీని వాయిస్ రాలేదండి. ఇప్పుడు చూసిందన్న. ఓకే, సారీ సరే. స్టార్ట్. పెదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. 2 సార్లు చేద్దాం అనుకున్నాగా. అది పెదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. 2 సార్లు చేద్దాం అనుకున్నాగా. అది ఫుల్ జోష్ చేసేయండి. పెదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఫుల్ జోష్ చేసేయండి. పెదవి ఎండిపోతుంది కడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అది మిమ్మల్ని కలదు సార్. సార్ అది ఏం లేదు, నాకు కొంచెం పిల్లలు పుట్టట్లేదు, దానికోసం వచ్చాను సార్. నేను డాక్టర్ని కాదయ్యా. అది కాదు సార్, మీకు కూడా సీఎం ప్రాబ్లం ఉందని నాకు తెలిసింది. మీరు ఆటోమేటిక్ 100 మంది డాక్టర్ తెలుస్తుంది కదా, ఎక్సైజ్ మొత్తం నా చెప్పేస్తానని వచ్చాను. అలా చెప్పకూడదు, అలా వర్క్ అవ్వదు. లేదు సార్, ఇప్పుడు నేను చెప్పాను అనుకో, లిస్ట్ రాసుకోండి, ఏ రోజు ఏడు తాగాలి, ఏడు తాగాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు కదా మొత్తం రాసేసుకుంటాను నీకు అన్నీ తెలియాలంటే సార్. మీ అన్ని ఈ చెప్తే అవ్వాలన్న డైరెక్ట్గా చూడాలి. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అది మిమ్మల్ని కలడానికి వచ్చాను సార్. ఎందుకు? అంటే నాకు కొంచెం పిల్లలు పుట్టట్లేదు సార్, చాలా రూపాయలు ట్రై చేస్తానని అవ్వట్లేదు, అందుకే కలుద్దామని. నేను డాక్టర్ని కాదయ్యా, నా దగ్గర ఎందుకు వచ్చా? సార్ సార్ నాకు తెలుసు సార్, అంటే మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది విన్నాను. నాకు తెలిసి మీరు ఇచ్చి మంచి 100 మంది డాక్టర్లు కలిసి ఉంటారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ మొత్తం నాకు షేర్ చేసుకుంటే నేను కూడా కలిద్దామని. అలా చెప్తే అవదయ్యా, ఇది అది చూస్తే అవుద్ది. మీ కాపులో నేను చూస్తున్నాను సార్. కొంచెం తగ్గించు సార్ మీ కాపులో చూస్తే బాగుంది సార్. అది కాదయ్యా, నేను చెప్పేది మా మూవీ గురించి. సినిమాయా? ఎప్పుడు సార్ అది? November 14 థియేటర్స్ లో మా సంతాన ప్రాప్తిరస్తు మూవీ రిలీజ్ అవుతుంది. అది చూడు, నీకు అప్పుడు 100 రోజుల్లో నేను ఏమేమి చేశాను మా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయడానికి కానీ నా పిల్లలతో వెళ్తాను సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. పిల్లలు కూడా నీకే పెట్టుకుంటాను సార్. ఓకేనా సార్? నమస్కారం సార్. నమస్తే. అది మిమ్మల్ని కలడానికి వచ్చాను సార్. చెప్పు. అంటే నాకు కొంచెం చాలా రూపాయలు ట్రై చేస్తాను, పిల్లలు పుట్టట్లేదు సార్. అందుకొకసారి నేను డాక్టర్ని కాదయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు తెలుసు సార్, అంటే నాకు కూడా మీలాగే నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది సార్.
అంటే మీకు కూడా అదే ప్రాబ్లం ఉందని నాకు విన్నాను. అంటే నాకు తెలిసి ఇంచుమించు మీరు 100 మంది డాక్టర్ కలిసి ఉంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు చెప్పేదినే. అది చెప్తే అవదయ్యా, చూస్తేనే అవుద్ది. ఏంటి సార్ మీ కాపురం నేను చూస్తే ఏయ్, నేను చెప్పేది సినిమా గురించి అయ్యా. సినిమాయా? ఎప్పుడు సార్ అది? నవంబర్ 14 థియేటర్స్ లో మా సంతాన ప్రాప్తిస్తూ మూవీ రిలీజ్ అవుతుంది. అది వెళ్ళి చూడు. 100 రోజుల్లో నేను ఏం చేశాను అనేది మా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయడానికి కాదు. థ్యాంక్ యూ సార్. ఎంత నేను కూడా పిల్లగానే ఇస్తాను సార్. సార్ పుట్టబోయే పిల్లలకి మీ పేరే పెట్టుకుంటున్నాను. అయ్యే, మీరు కూడా వెళ్ళి సంతాన ప్రాప్తిస్తూ మూవీని థియేటర్స్ లో చూడండి. రిలీజింగ్ ఆన్ నవంబర్ 14. సార్ నమస్కారం సార్. ఏంటి? అంటే సార్ కూడా పిల్లలు పుట్టట్లేదు సార్, అర్థం ఒకసారి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ని కాదు. నాకు తెలుసు సార్. అంటే మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందని నేను విన్నాను. అంటే నేను ఇంచుమించు 100 మంది డాక్టర్లు కలిసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు చెప్పితే నేను కూడా 10 మంది కనేస్తాను. అది చెప్తే అవదయ్యా, చూస్తే అవుద్ది. సార్ మీ ప్రాబ్లం ఏం చెప్పు. నేను చెప్పే సినిమా గురించి అయ్యా, కాపురం గురించి. సినిమా గురించా? ఎప్పుడు సార్ అది? నవంబర్ 14 థియేటర్స్ లో సంతాన ప్రాప్తిస్తూ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా వెళ్ళి చూడు. 100 రోజుల్లో నేను ఏం చేశాను మా వైఫ్ ప్రెగ్నెంట్ చేయడానికి కాదు. నా పిల్లలంతా చూస్తాను సార్. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను, ఒక పిల్లలు పుడితే మీ పేరు పెట్టేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది విన్నాను. అంటే ఇంచుమించు మీరు 100 మంది డాక్టర్లు కలిసి ఉంటారు కదా, ఆ ఎక్స్ప్రెస్ మొత్తం సేపు ఒక 10 మంది కనేద్దాం. మీ కాపురం నేను చూస్తే బాగుంటుంది సార్. సినిమా సార్ ఎప్పుడు సార్? నా పిల్లలతో కలిసి చూస్తాను సార్. థ్యాంక్ యూ. చెప్పండి మంచిది. ఒకవేళ పిల్లలు పుడితే మీ పేరే పెడతాం. థ్యాంక్ యూ. ప్రాప్తిరస్తు. ఈ సంతాన ప్రాప్తిరస్తు మూవీని నవంబర్ 14 సంతాన ప్రాప్తిరస్తు. మంచిది కదా మాట వర్క్ చేసుకున్నాం. లేకపోతే నేను ఒక పని చేస్తాను. ఇద్దరు రోజు కావాలంటే నేను నాకు తెలిసిన నేను లేకపోయి ఇద్దరు నువ్వు కొంచెం నేను లేచి లేకపోతే నువ్వు ఎలాగకి వచ్చి ఫస్ట్ నువ్వు ఆయన నేను రే అంటే స్మైల్ అవాయిడ్ చేస్తాను. స్టార్ట్. వెయిటింగ్ ఏముందా? లేదా వద్దు సిగరెట్ అని మానే ముందు కూర్చోండి. సిగరెట్లు అన్ని కలిపితే నా మాట వర్క్ చేసుకున్నారా అంటే ఓకే అనుకుంటా. ఎడిటింగ్ లో చదువు అనేసి నేను యాక్చువల్లీ అన్న ఏం చేస్తున్నావు? నా ఫోన్లు పెట్టాను చూసుకుంటున్నావు. మరి నా ఫోన్లు ఏవి? సామె ఆడలా అన్న అది చెప్పవేంటి అన్న? మళ్ళీ చెప్పు. మీరందరూ హాయ్ చెప్పండి. మీరు కూడా బ్రో, మీరు కూడా హాయ్ చెప్పండి. మీరు తప్పకుండా బ్రో, అమ్మ కనబడుతున్నా. హాయ్ చెప్పండి అమ్మ. అందరితో హాయ్ చెప్పించచ్చు, నువ్వు ఒక్కడమే చెప్పరా? హాయ్ చెప్పు.
అన్న మళ్ళీ చెప్పు. సార్ ఇంకా తెలియదేమో ఈ మొత్తం వెనుకాడలన్నీ పని చేయరు సార్ స్క్రిప్ట్ లేకపోవడమే అసలు స్క్రిప్ట్ ఎన్ని కాదు కానీ అని మీరు అంతే కాదు కానీ నవంబర్ 14th థియేటర్స్ లో మా సంతాన ప్రాజెక్ట్స్ సినిమా చూడండి. యూనిక్ కాన్సెప్ట్ వస్తుంది. ఫుల్లీ యూనిక్ కాన్సెప్ట్ వస్తుంది. అది చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. అది షూర్ సార్ తప్పకుండా చూస్తాం. సీరియస్ చూస్తానండి అలానే చూస్తుంటే అప్పుడు వాక్ ఇచ్చే గేమ్స్ ఉంటాయి అది మళ్ళీ అది తీసుకుంటాం ఫస్ట్ కెమెరా చూడండి సార్ దాన్నే సార్ హీరో బ్లాక్ బస్టర్ ఇంట్రడక్షన్ సార్ అలా స్క్రీన్ ముందుకు వచ్చి ఇప్పుడు ఏమంటారు సార్ అంతే సార్ ఇప్పుడు కొంచెం అనుకోండి కొంచెం అనుకుంది కిక్కిచ్చే షో కిక్కిచ్చే గేమ్ గేమ్ షో ఓ కిక్కిచ్చే గేమ్ షో అన్నట్టు కిక్కిచ్చే గేమ్ షో అన్నట్టు స్క్రిప్ట్ అయ్యారు. అంతే కుంటబాయి సో నెక్స్ట్ అనగానే యూనిక్ కాన్సెప్ట్. ఖర్చు వస్తే ఎన్నిసార్లు కట్ చేస్తారు? కట్ చేసి ఇండస్ట్రీ నుంచి కట్ చేసి పెట్టున్నారు కదా. సో మళ్ళీ ఖర్చు వస్తే ఎన్నిసార్లు కట్ చేస్తారయ్యా? కట్ చేసి ఇండస్ట్రీ నుంచి కట్ చేసి పెట్టున్నారు కదా. మళ్ళీ డైలాగ్ చెప్తాను అప్పుడు చెప్పండి మళ్ళీ కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ చేస్తారయ్యా? కట్ చేసి ఇండస్ట్రీ నుంచి కట్ చేసి పెట్టున్నారు కదా. ఇండస్ట్రీ నుంచి కట్ చేసి మీరు కెమెరా చూడండి లైక్ మీడియం ఉంటుంది సో సరిపోతుంది అలాంటిలో చెప్పండి ఎన్నిసార్లు కట్ చేస్తారయ్యా ఎన్నిసార్లు కట్ చేస్తారు? ఇండస్ట్రీ నుంచి కట్ చేసి ఎలా ఉన్నారు? సో మళ్ళీ కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ చేస్తారయ్యా? కట్ చేసి నన్ను ఇండస్ట్రీ నుంచి కట్ చేసి పెట్టున్నారు కదయ్యా మీరు. సూపర్ సార్ కాన్సెప్ట్ తో రావాలి ఇది కాదయ్యా యూనిక్ కాన్సెప్ట్స్ అంటే చెప్పండి. ఇది కాదయ్యా యూనిక్ కాన్సెప్ట్స్ ఏమన్నా చెప్పండి. హీరోయిన్ బాగుందా? బాగుంది. బాగుందని చెప్పాడు తప్పే ఉంది. వేరే లాంగ్వేజ్ నువ్వేం చెప్పావు? ఇందాక ఎలా చెప్పావు? అదే చెప్పు సందీప్ బ్రోకి. ఓరుగల్లు ఏంటంటే కాన్సెప్ట్ ప్రజెంట్ ఏ బేస్డ్ అంటే నేను ఏం చేస్తానంటే మా ఫ్రెండ్ ఒకటి నేర్పిస్తాను. అయితే ఆడు కోపం వచ్చి మాది చోడవరం అంటే అంకపల్లి. అయితేనేమో ఆడేం చేస్తాడు, మీది నాది ఫోటో, మా ఫ్రెండ్ గారు మీది నాది ఫోటో తీసుకెళ్ళి మా అమ్మ చూపిస్తాడు. మా అమ్మ చూపిస్తే అయితే నేను అంటే కోపం అంటే వాడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడు డైరెక్ట్ అమ్మ చూపిస్తాడు. అప్పుడు నేనేం చేస్తానంటే నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను. అంతలో కూడా బయటకు వస్తాను మా అమ్మ చూపించి. నేను లోపలికి వెళ్ళగానే బయటికి రాగానే 2 దెబ్బలు తోలినట్టు ఇంటి బయట నుంచి షార్ట్లు చేస్తాను. అమ్మ నన్ను ఎందుకు కొడుతున్నా అమ్మాయి అంటే ఈ ఫోటో ఎవరిది? I think I saw your videos. Yeah, Mama. Mama, wait a minute. No way, dude, I love your videos. Thank you. That's you. Okay, నాకు మా అమ్మకి చెప్పండి. ఈరోజు నాడు నేను ఒకసారి చేస్తాను. ఒక నిమిషం ఫోన్ చూసుకుంటుంటే ఆవిడేదో పడేసి I love your videos. నేను గుర్తులేదు కానీ అన్ని చూసాను నేను. నాకు ఎప్పుడైతే ఇలా లోపల సౌండ్ అనగానే నాకు గుర్తొచ్చి పేరేంటి? నా పేరు జ్ఞానేష్. మీ పేజ్ పేరేంటి? ఆరా థింగ్స్. Dude, I love your videos. చాలా ఇష్టం నాకు. ఇంట్లో చేస్తారు. మొత్తం ఇంట్లో
పక్కనే ఇంపార్టెంట్. మదర్ థింగ్స్ అన్ని ఇంకా అలానే కొన్ని చాలా రిలేటబుల్ ఉంటాయి. అన్ని లేటబుల్ ఒక 5 నిమిషాలు ఆగప్ప అంటే వెళ్ళి చేసుకోవచ్చు. ఐ లవ్ యువర్ వీడియోస్. సో అలా అయితే ఏం చేస్తారంటే 2 సౌండ్లు వస్తాయి. ఇప్పుడు తర్వాత వెళ్ళి నన్ను కొడుతుంటారు కదా, లోపల షాట్ అమ్మ ఎందుకమ్మ కొడుతున్నావు అంటే ఎవరి గారు ఫోటో ఎవరిని చెప్పి అంటారు అనమాట అమ్మ. అమ్మ నీ హీరోయిన్ అమ్మా, చెప్తుంటే ఇప్పుడు నాకు వాళ్ళ మదర్ అదే హీరోయిన్ అమ్మా, అది నీకు దిగలేదంటే నువ్వు యాక్షన్ లేదు, నీకు పగిలిపోద్ది, నువ్వు నాటకాలు చేయని చెప్పి కొడుతుంటది. నువ్వేం చెప్తే నమ్ముతావు అంటే నేనేం చెప్పినా నమ్మనంటే సరే కదా నేను దగ్గర తీసుకెళ్తానని చెప్పి తీసుకొస్తాను. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తాను మీ దగ్గర. సరే వీళ్ళు అందరికీ అదేంటి అప్పుడు నేను పక్కన నుంచి సరిగ్గా చెప్పండి మేడం వెంటనే లేకపోతే అంటారు. అప్పుడు మీరేమంటారంటే అంటే అది ఏదైతే చేసింది ఇక చూడండి ఇలా 2 ఫోటోలు కలిపితే చెప్పాల్సి జస్ట్ ఇలా ఫోన్ ఇలా 2 ఫోటోలు కలిపితే వస్తుంది ఆటోమేటిక్గా, అది మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు అని చెప్తారనమాట. అవునా బతికిపోయాను అప్పుడు అని చెప్తుంది అనమాట. అప్పుడు పక్కన నుంచి అయినా కూడా ఈ మధ్య బాగా పాడైపోతున్నాము మా పిల్లడు సినిమాలు గట్రా చూసి సక్సెస్ సినిమాలను చూస్తాను పాడైపోతుంటే అందుకనే అని చెప్పి ఆయన ఈ మధ్య ఏమని సినిమాలు అవుతున్నాయి, మంచి సినిమాలు రావట్లేదు, ఫ్యామిలీ మొత్తం చూసి అన్నట్టు మాట్లాడితే అంటే అలా అనకండి, మంచి సినిమాలు వస్తున్నాయండి, ఎందుకు రావు ఈ మంత్ 14th రిలీజ్ అవుతుంది ఈ సినిమా అన్నట్టు మీరు చెప్పినా పర్లేదు, హీరో వచ్చినా చెప్పినా పర్లేదు, అలా ఉంటుంది అనమాట. అంటే డైలాగ్ స్విచ్ చేసుకొచ్చి ఎవరైనా అప్పుడు తన హీరో చెప్పినా పర్లేదు, ఎందుకు ఏమంటే మంచి సినిమాడు ఈ సినిమా ఇలా 14th వస్తుంది మంచి సినిమా అని చెప్పి మీరు చెప్పేసిన తర్వాత అవునా ఏ సినిమా అని అడిగితే అతను వచ్చి చెప్పేసి అయిపోద్ది మీ డైలాగ్ అడిగే కాన్సెప్ట్ ఇంటర్ తీసుకున్నాం. సో అది కాన్సెప్ట్. మీరు ఎక్కడ చేస్తారు వీడియోస్? ఇంటి దగ్గర. ఇప్పుడు దీనికోసం ఇక్కడికి వచ్చారా? దీనికోసం ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఇది కాన్సెప్ట్ అంటే అలాగే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడమే. సో ప్రెసెంట్ అది లాస్ట్లోనేమన్నా ఏం చేస్తారంటే ఇంకా అన్ని ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సినిమా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది చూడండి అంటే సరే అమ్మ అని చెప్పి మా అమ్మాయి నడుచుకొని వెళ్తున్న టైంలో అప్పుడు నేను లాస్ట్ అయినా మేడం ఒకటి అన్నాను రే నాకు స్లోగా మాట్లాడే విధానం ఎక్కడ ఉన్నాను అంటే వెంటనే రిజిస్టర్ అవుతుంది. FYP లో వస్తుంటాయి కదా. అవునవును అంతేలే. నేను వాళ్ళని చూసి గుర్తుకుంటాను. కాన్సెప్ట్ ఉంది కదా, సో చిన్న డైలాగ్స్ పెద్ద డైలాగ్స్ అప్పటికప్పుడు చూచారు మీకు ప్రాక్టీస్ ఏముంది. మా అమ్మ కొంచెం అంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఏముంటుంది, బట్ కొత్త కాబట్టి పర్లేదు కొంచెం టైం పడుతుంది. ఓకే కదా అంటే 5 minutes వీడియో మాత్రం పక్క సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రమోషన్ ఇది ఎంత చెప్పాలంటే అవును ఫస్ట్ అవునా మీరు ఓకే ఓకే ఇంకా నేను అందరు చూడలేదు, నాకు జస్ట్ హాయ్ ఓ యా ఐ సీన్ దిస్ గై అలా వీడియోస్ చేస్తూ ఉంటారు. మొత్తం తీసి డైలాగ్స్ చెప్తుంటే కనిపిస్తుంది. ఒక సర్టన్ యాంగిల్స్ లో అనిపిస్తుంది. అవును నేను ఇన్స్టా ఎడిక్ట్ అయిపోతా. అంకుల్ పదన్ పదరా మాట్లాడే విధానం చూసి తర్వాత లోపల నుంచి 2 సౌండ్లు వస్తాయి. సేమ్ అది నాకు పేరు రాలేదు కానీ చాలా బాగా చేస్తారు. మీరు కూడా చాలా కరెక్ట్ అయ్యారు యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మంచిగా ఉంటాం ఆయన చూడాలి. లుకింగ్ ఫార్వర్డ్ మీరు చేయడం. మీరు మాస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బంగారు
ఇది కూడా కదా మీరు మాట్లాడుతున్నారు కింద చూసి వినపడుతుంది ఇది మాత్రం ఈ మేడం అంటే అంటే నాకే అడిగాడు ఎందుకు ఉంటే దాన్ని నాకు వచ్చి అడిగాడు మేడం మేడం ఒకసారి ఏది వచ్చింది అప్పుడు మేము వీడియో అప్పుడు నుంచి అయినా మేమే కావచ్చు సార్. మీరు డైరెక్టర్ అమ్మ టీ పెట్టుకుంటారా అమ్మ రెడీ 1 2 3 యాక్షన్ ఏంటి తమ్ముడు ఏదో ప్రాబ్లం ఉందన్నా ఓకే సైలెన్స్ తమ్ముడు ఏదో ప్రాబ్లం ఉందన్నా సార్ కొంచెం సరే రెడీ రెడీ 1 2 3 యాక్షన్ ఏంటి తమ్ముడు పెద్ద ప్రాబ్లం ఉందన్నా ఇంకా వెళ్ళమంటారా ఏంటప్పుడు ఇది ప్రాబ్లం ఉంది ఏంటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉందా ఏంటప్పుడు ఇది ప్రాబ్లం ఉందా రెడీ కన్సర్న్ ఉండాలి నేను సరే మీకేం తెలియదు కదా సార్ ప్రాబ్లం అవుతుంది ఏంటప్పుడు ఇది ప్రాబ్లం ఉందా ఓకే సార్ రెడీ రెడీ 1 2 3 యాక్షన్ ఏంటప్పుడు ఇది ప్రాబ్లం ఉందా ఇది మళ్ళీ అదే చెప్తున్నారు సార్ ఇందాక బాగా చెప్పారు అది కన్సర్న్ ఉన్నప్పుడు కదా అదే 1 2 3 యాక్షన్ ఏంటప్పుడు ఇది ప్రాబ్లం ఉందా ఏంటి సార్ చెప్పండి సార్ యాక్షన్ ఏంటి తమ్ముడు ఏదో ప్రాబ్లం ఉందన్నా 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 ఓకే సార్ ఏంటి తమ్ముడు ఏదో ప్రాబ్లం ఉందన్నా ఏం కాదు వేరియేషన్ కాదు ఇది ఫ్రస్ట్రేషన్. వచ్చిందా ఎప్పుడైనా డాక్టర్ గారు ఓకే కదా థ్యాంక్ యూ అండి సౌండ్ మీరు ఆల్రెడీ వేసారు పంచ్ చూసారు తర్వాత ఓకే రెడీ మేడం కొద్దిగా ముందు వెళ్ళి రెడీ 1 2 3 యాక్షన్ ఓకే సార్ నేను చెప్పింది కొంచెం నవ్వుతూ చెప్పండి మేడం అది ఎక్కిరిసినట్టు ఏది కదా అంటే నాలో నేను చెప్పుకుంటున్నట్ట బయట చెప్తున్నట్ట
నాకు చెప్తాను అతను డైరెక్ట్ గా నాకు చెప్తాను. ఓకే ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ లేదు నవ్వకపోడు అంత చూశారు మేడం. ఇప్పుడు మేడం సార్ చూశారు మీకు వెళ్ళి తర్వాత మీరు తర్వాత మీరు చెప్పుకొని అతనికి కూర్చోండి. కంటెక్ట్లు ఇచ్చేయండి అయిపోయాక కంటెక్ట్లు కంటే ఆయన ఏం చెప్తారా నీకు లాస్ట్ లో స్మోల్ క్లాక్ మూడు చెప్పారు ఫస్ట్ ఏంటి ఫస్ట్ నవ్వాపుకుంటాను. ఫస్ట్ నవ్వకపోడు సెకండ్ తర్వాత అటకరంగా డైలాగ్ చెప్పేస్తాను. ఆ డైలాగ్ కొంచెం నోట్ బ్రహ్మణ ఆపుకుంటారు కదా మేడం అలాగా అలా తీసి రెడీయా మేడం? యాక్షన్ చెప్పండి. అయ్యట్లేక ఇక్కడ రాసుకుంది. కొంచెం 1 2 3 యాక్షన్ మేడం. ఇక్కడ ఈ ఫ్రేమ్ నుంచి ఫస్ట్ మీకు లీడ్ చూసారు కదా తర్వాత యాక్షన్ అయ్యట్లేక కొడుకొచ్చి కాకుండా పట్టుకుంది మేడం రెడీ రెడీ మేడం సార్ మీరు చూడండి సార్. నవాబ్ నుంచి కదా యాక్షన్ అయ్యట్లేక అడ్డాట్లో తింటుంటే కొడుకొచ్చి కలపక నుంచి అడిగాడంట. లోన్ ఏమైనా కొంచెం లోన్ ఉందా అదే ఏదైనా ఫాస్ట్ అయ్యట్లేక అడ్డాకు తింటే కొడుకు వచ్చి కనకప్ నుంచి రావాలన్నాడు. ఎలా తింటుంది ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఇంకొకటి చెప్పనా సేఫ్ అయ్యట్లేక అడ్డాట్లో తింటుంటే కొడుకొచ్చి కనకప్ప నుంచి అడిగాడంట. That's the spirit. Ready. Silent, silent, bro. యాక్షన్ మీరే ఇలా అంటే ఎలా అన్నా? ఈ ప్రాబ్లం అంతా మా సినిమాలో కూడా ఉందయ్యా. ఈ ప్రాబ్లం నీకు సొల్యూషన్ దొరకాలంటే నవంబర్ 1 2 3 యాక్షన్ ఈ ప్రాబ్లం సొల్యూషన్ సరే ఇంకొకసారి ఈ ప్రాబ్లం మా సినిమాలో కూడా ఉందయ్యా. నీకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలంటే నవంబర్ 14th థియేటర్స్ లో మా సంతాన ప్రాప్తి సినిమా చూడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు చుట్టూ అర్థం కాదు సీనియర్ అర్థం కాదు నేను అర్థం కాదు. ఈసారి ఈసారి బాగుంది. సేమ్ ఫీలింగ్ లేకుండా మొత్తం మార్చకుండా బాగుంటుంది చూడాలంటే. Hi bro, Venkat. Now I can see the resemblance.
అంటే నేనే కానీ నేను కాదండి. అంటే నేను ఆల్రెడీ హీరోయే. అవునా? సరే సినిమా నుంచి. అమ్మ ఫోటో గురించి అడిగమ్మా అని తెలుస్తుంది. అంటే యాక్చువల్లీ 2 ఫోటోలు తీసి 2 పక్క పక్కన పెట్టి మార్చ్ చేస్తే ఇలా అవుతుంది. ఇది ఒరిజినల్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఎడిషన్ చేసి ఉంటారు. అవునా? 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 ఇంటర్లింగ్ ఎవరితో చాటింగా మా చెల్లితో చెప్తాను కొంచెం అది క్లియర్ చేయనా? కొంచెం అలా అంటారేనండి. November 14th సంతాన ప్రాప్తిలో నాకు చాలా మంచి సినిమా వస్తుంది. దాని కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్యామిలీ కలిసి చూసే సినిమా. తప్పకుండా చూడండి, మీకు నచ్చుద్ది. మళ్ళీ ఎప్పుడు ఆ ఫైట్లోనే కదా మామూలు కొంచెం ఎలా మార్చిందంటే ఎప్పుడు ఆ ఫైట్ వస్తున్నాయని ఏదైనా రావట్లేదు అవునా? ఈ చెక్ సినిమాలన్నీ చూసి ఎలా తయారవుతున్నాడు. మంచి సినిమా ఏమన్నా అనేసి ఈ మధ్యన అలా అంటారేంటండి. November 14th సంతాన ప్రాప్తిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చి ఒక మంచి విషయం బయటకు వచ్చేసింది. సరే సరే మనం సినిమా చూస్తాం. సరే మేము సినిమా చూస్తాం. వెళ్ళిపోతాం. అవునా? ఎప్పుడు గొడవ సినిమాలకే తీసుకెళ్తారు. ఇక్కడ మంచి సినిమా తీసుకెళ్ళచ్చు కదా. ఇంటికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళవచ్చు కదా. ఇప్పుడు గొడవ సినిమాలకే తీసుకెళ్తారు. ఇక్కడ మంచి సినిమాకి తీసుకెళ్ళచ్చు కదా. అలా చేద్దాం. చూసు ఒక సెకండ్ చూడు. చూసిన తర్వాత అయిపోతాయి. చూడమ్మా, చూసిన తర్వాత ఏం చెప్పు. చేస్తున్నా ఏదో డిలీట్ చేసేసుకొని క్లిప్స్ డిలీట్ చేయండి. ఓకే. బయట వచ్చినప్పుడు
వీడియో తీపరా అలా అందరం తీపు ఏదో తీపు హలో నీకు నాకు నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ పాటికి మెగాస్టార్ చిరంజీవి అయిపోయింది. ఎంట్రీ ఇస్తావు ఎటు మీరు రెడీ అంటే మేము స్టార్ట్ రెడీ చేస్తాం. అని తర్వాత ఫస్ట్ మీ సీన్ ఆ సీనే అడుగుతాం వాళ్ళు రెడీ అంటే స్టార్ట్ భయం లేకుండా అందరి ముందు చూడు అందరు చూస్తున్నారు అయినా సరే నా వల్ల అయితే కాదు నాకు మాసిక్ చూడదు సార్ మీకు ఒకసారి తమ్ముడు చాలా చెప్పాను నువ్వు ఎక్సైట్ అవుతావా చెప్పు ఫస్ట్ ఎక్సైట్ అవుతావా స్టార్టర్ లోకి వెళ్ళు స్టార్ట్ అసలు ఎలా చేస్తే ఎలా నువ్వు బయట వాడికి మైక్ పెట్టారు ఎంతకి అసలు ఈ అబ్బాయి కాన్ఫిడెన్స్ ఏంటి ఏంటి కాన్ఫిడెన్స్ అసలు బయట భయం లేకుండా అందరి ముందు లుక్ ఎట్ హిమ్ ఎక్కడ పడితే అక్కడ ఎలా డాన్స్ చేస్తున్నాడు వావ్ చూడు అందరు చూస్తున్నారు అయినా సరే గల్లీలో చేస్తున్నాడు వావ్ నా వల్ల అయితే కాదు బాబోయ్ అమ్మో నేను అసలు నాకు బాగా సిగ్గు ఎక్కువ చూడు అదిగో వావ్ ఏం కాన్ఫిడెన్స్ అసలు బా అసలు ఈ అబ్బాయి కాన్ఫిడెన్స్ ఏంటి ఏంటి కాన్ఫిడెన్స్ అసలు బయట భయం లేకుండా అందరి ముందు లుక్ ఎట్ హిమ్ ఎక్కడ పడితే అక్కడ ఎలా డాన్స్ చేస్తున్నాడు వావ్ చూడు అందరు చూస్తున్నారు అయినా సరే గల్లీలో చేస్తున్నాడు
వావ్. నా వల్ల అయితే కాదు బాబోయ్. అమ్మో, నేను అసలు నాకు బాగా సిగ్గు ఎక్కువ. చూడు అదిగో. వావ్, ఏం కాన్ఫిడెన్స్ అసలు. ఓరు గల్లు పొలగాడు. పేరు రమేష్, ఊరు వెంకట. ఓ నువ్వా? హాయ్. అసలు ఎలా చేస్తావు ఇలా నువ్వు? బయట భయపడకుండా ఎవరు చూస్తున్నా అందరి ముందు. అసలు ఏంటి కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కొంచెం నెక్స్ట్ సినిమా ఇక్కడ చూస్తాం, ఇక్కడ స్టార్ట్ ఓరగలు పొలగాడు అంటారు బేసిక్గా. సరే చెప్పు ఊరగల్లు, అసలు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నావు ఇట్లా? నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లా? సార్ అసలు ఈ కాన్ఫిడెన్స్, ఈ భయము, ఈ థియేటర్లో డ్యాన్స్ చేయాలనుకుంటే మీరు నవంబర్ 14న సరే కాన్ఫిడెన్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు థియేటర్కి నవంబర్ 14న కళ్యాణ్ పాత్రతో సినిమా వస్తుంది. సంతాన ప్రాప్తి వస్తుంది. సరే కాన్ఫిడెన్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు థియేటర్కి నవంబర్ 14న సంతాన ప్రాప్తి వస్తాను. ప్రాప్తి వస్తుంది. సంతాన ప్రాప్తి వస్తు అను ఎస్ కాదు. సంతాన ప్రాప్తి రసు నవంబర్ 14లో సంతాన ప్రాప్తి వస్తుంది. మీరు నవంబర్ 14న సంతానం ఈ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవాలంటే నవంబర్ 14th ఈ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవాలంటే నవంబర్ 14న సంతాన ప్రాప్తి వచ్చే సినిమా థియేటర్లో వస్తుంది. అప్పుడు నేను థియేటర్కి పోయి సీట్లని దించేసా, ఊపేసా, మళ్ళీ రిలీజ్ సార్ మీరు కూడా రండి సార్. నవంబర్ 14న సంతాన ప్రాప్తి సినిమా వస్తుంది. సార్ థియేటర్ వచ్చి ఒక రోజు ఇచ్చేసా సార్. రైట్ వెళ్ళిపోతారు. రేపు ఏం ఎగ్జామ్ అడగండి సార్ ఒకసారి. రేపు ఎగ్జామ్ ఉంది వాడికి, బట్ ఆ ఎగ్జామ్ ఏంటో అడగండి ఒకసారి. లేదు మామూలుగా కాదు, అసలు పేపర్లన్నీ అల్లాడేస్తాడు. రుద్దేవాడికి ఏం అర్థం కాదు. ఇంకా అయిపోలేరా? అసలు ఏంటి నీ కాన్ఫిడెన్స్? నా కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నవంబర్ 14న సంతాన ఈ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవాలంటే నవంబర్ 14th సరే సార్. ఈ కాన్ఫిడెన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నవంబర్ 14న సంతాన ప్రాప్తి రస్తు సినిమా థియేటర్లో వస్తుంది. అప్పుడు నేను థియేటర్కి పోయి సీట్లని దించేసా, ఊపేసా, మళ్ళీ రిలీజ్ సార్ థియేటర్లో. మీరు కూడా రండి సార్. నవంబర్ 14న సంతాన ప్రాప్తి రస్తు సినిమా వస్తుంది. అక్క సార్ గారు సార్ నేను అప్పుడు థియేటర్ వచ్చి ఒక రోల్ ఇచ్చేసా సార్. నేను థియేటర్ మొత్తం కాయలు ఇచ్చేసి గాల్లో దడ సీట్లే దించద్దు కానీ సినిమా చూడు సరిపోతుంది. సరే ఓకే సార్. చించేసి బిల్లిని పంపి విన్నారు కదా సంతాన ప్రాప్తి మన ముగ్గురం కళ్యాణ సంతాన ప్రాప్తి పెదాలు కలుపు మేము అంటాం. సరేనా?
సంతాన ప్రాప్తిరస్తు. November 14th. సన్ సంతాన ప్రాప్తిరస్తు. 3, 2, 1 సంతాన ప్రాప్తిరస్తు. నవంబర్ 14th. రిలీజ్ అవుతుంది సినిమా. మీరు అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అవును నిజంగా వాయించావా? సంతాన ప్రాప్తిరస్తు. సార్ ఎగ్జామ్ ఎట్లా రాస్తాను బాగా ఇందాక అడిగితే మీకు మార్క్ పాస్ అయ్యేలో మేడంకి ఇన్స్టాల్ మెసేజ్ ఇలా ఎత్తుకుంటాం అంతే కదా. సంతాన ప్రాప్తి వస్తున్నాం. సంతాన ప్రాప్తి రాదు. థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. రాసాను. ఈ వీడియోస్ అన్న 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 నీ ఫోన్లో ఎక్కిద్దామా? ఫాస్ట్ ఎక్కి ఫాస్ట్ టైం ఎక్కడ పోతున్నాం మనం? ఏమి దాటుతుంది ఎందుకు? హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్.
ఎన్మో ఎంజాయ్ పడుకో మళ్ళీ చెప్పు వీడియో తీసి ఇంకా వైరల్ చేస్తున్నాం అంతా. ఇతను అన్న నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్ అన్న.
లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా? లవ్ మ్యారేజే బెస్ట్ రా, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. నువ్వు కూడా లవ్ మ్యారేజే చేసుకో, సరేనా? లేదన్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకోను, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. అవునా, ఎందుకురా? అన్న, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, మన బామ్మర్దులు ఉంటారు, మందు, సిగరెట్, దావతు, మటను, చికెను, బంగారం, ఇంకా కట్నం, బైకు మొత్తం ఇస్తారన్న. అరేంజ్ మ్యారేజే బెస్ట్ తెలుసా? పెద్ద ప్లానింగే అన్న. మరి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను హ్యాపీగానే ఉన్నారా అన్న. నువ్వు అవద్దని చెప్తాను అన్న, నీ ఫేస్ చూస్తే నాకు ఏదో తేడా కొడుతుంది, నువ్వు హ్యాపీగా లేవు. లేరా, నేను ఫుల్ హ్యాపీనే ఉన్నారా అన్న. నువ్వు ఇట్లయితే చెప్పవు కానీ ఒక ఫుల్ బాటిల్ ఉన్న సిగరెట్లు తీసుకుని తాగు. నీకు దండం రా, నువ్వు తెచ్చిన సిగరెట్ల వల్ల మందు వల్ల నా స్పర్మ్ కోడ్ మొత్తం పడిపోయిందిరా. అయ్యో, మరి దీనికి సొల్యూషన్ ఏందన్న? దాని సొల్యూషన్ ఏందో తెలియాలంటే November 14 థియేటర్స్లో మా సంతాన ప్రాప్తి సినిమా చూడాలి. సో ఫ్రెండ్స్, November 14 అయితే నేను కంపల్సరీ అయితే సినిమాకి పోతాను. ఆ మూవీలో కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది, మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి. What are you wanting? We are friends. Sorry, told us that you lost both married or something. No, we're both friends. Are you guys a couple? Sorry, get a couple. Maybe I should also start page. I'll manage. हेलो हाँ बाद में Which moment ready to want? Which number? Get married.
ఫోటోషూట్ మరి ఫోన్లోనే ఫోటోషూట్ చూసాగా నేను సలార్లో డూబు కూడా వెళ్ళా నేను. కలర్ మా మమ్మీది, నెక్కు అయ్యి మా ఫాదర్. ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తేనే 10K. ఇట్లా ఉంటుందా? Thank you.
సందీప్ లేదు తొయ్యడం మా సందీప్ ప్రాబ్లం. Now you can substitute Sandeep for the rest of ఇద్దరు పోవాలి. You want the lady? You want the lady? Come on. Ready? అలా సిగ్గుపడకూడదు మేడం. బస్సులు వస్తున్నాయి. అయ్యా నన్ను పిల్లలకు చచ్చిపోతున్నా నన్ను. రెడీ? బాగుంది కానీ నువ్వు మొత్తం మొహం అన్ని బాగుంటుంది.